కామ్రేడ్ పెంచులయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన పెంచులయ్య హత్యకు నిరసనగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బంద్కు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని పాఠశాలలు మూతవేయించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి దేవదానం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. నెల్లూరు ఆర్డిటి కాలనీలో అరవ కామాక్షమ్మ అనే ఆమె తన చెంచాగిరి చేసేటటువంటి వాళ్ళ చేత గంజాయి వ్యాపారం చేస్తూ ఉంది. చాలా రోజులుగా గంజాయి వ్యాపారం చేస్తూ చాలామందిని కొట్టిస్తూ ఆమె భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అక్కడ సిపిఎం పార్టీ సభ్యుడైనటువంటి ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పెంచులయ్య అనే ఆయన అందుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని ఆ కాలనీ ప్రజలందరినీ కూడేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి, వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చేదానికి పాటలు పాడుతూ నాటికలు వేస్తూ అవేర్నెస్ ప్రోగ్రాలు ఏర్పాటు చేసి పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేసి సిఐని వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేసి వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటటువంటి క్రమంలో అక్కడ గంజాయి వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడు. గంజాయి వ్యాపారం సరిగా సక్రమంగా సాగడం లేదు ఈ కాలనీలో అని చెప్పేసి ఆయన మీద కక్ష పెంచుకొని ఆమెకి చెంచాగిరి చేసేటటువంటి వాళ్ళందరినీ పురమాయిచ్చి ఆయన స్కూల్కి వెళ్ళి ఆయన బిడ్డల్ని చదువుకుంటుంటే వాళ్ళని తీసుకొని 28వ తేదీ స్కూటీలో ఇంటికి వస్తూ ఉంటే అక్కడ ఆర్చి దగ్గర 5 స్కూటర్లలో 10 మంది వచ్చి స్కూటర్లతో ఆయన స్కూటీని గుద్దించి ఆయన పడిపోయిన తర్వాత కత్తులతో విచక్షణారహితంగా క్రూరంగా అతి క్రూరంగా ఆయన్ని పొడిచి చంపారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ విధమైనటువంటి అరవ కామాక్షమ్మకి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి పోలీసు కూడా కొంతమంది ఆమెకు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా అండదండలు ఆమెకు ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి చర్యల్ని ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి చర్యలను చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేస్తున్నాం. ప్రభుత్వం పెద్దలు కూడా వాళ్ళని ప్రోత్సహించకుండా కఠినంగా శిక్షించేదానికి వాళ్ళు పూనుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మన హోంమంత్రి అనిత గారు తెనాల్లో డ్రగ్స్ ఇట్నే వ్యాపారం చేస్తున్నారని చెప్పి 3 2 దళితుల్ని ఒక మైనారిటీ కుర్రోడిని నడి రోడ్డు మీద కాళ్ళ మీద ఎక్కి వాళ్ళని కొడుతుంటే ఇదేమి చర్యలు అని చెప్పేసి ప్రశ్నించినందుకు, దళితుల్ని ఈ విధంగా కొడతారా అన్నందుకు, అయ్యా డ్రగ్స్ మాఫియా గంజాయి అమ్మే వాళ్ళకు కూడా కులం ఎందుకయ్యా అని చెప్పేసి మాట్లాడినటువంటి అనితా మేడం గారు ఈరోజు స్పందించినటువంటి పరిస్థితి లేదు. పెంచులయ్యని హత్య చేసి చంపేస్తే గంజాయి బ్యాచి. అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంటే గంజాయిని అరికట్టే పని అయితే, డ్రగ్స్ని అరికట్టే పని అయితే అరికట్టే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఇలాంటి చర్యల్ని ఖండించాలి. ఈ మునుగోలులో కూడా మన జూనియర్ కాలేజీ దగ్గర ఇలాంటి గంజాయి వ్యాపారం జరుగుతుందని చెప్పి సమాచారం వస్తూ ఉంది. ఇక్కడ పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి పెంచులయ్యను చంపిన దానికి వాళ్ళని చంపినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసినారు. చేసిన వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని, పెంచులయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనుబోలు మండలంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని బంద్కు పిలుపులో భాగంగా చేస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాము, విపరీతంగా ఈరోజు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది ముందు అమ్మడం కావచ్చు, వాళ్ళ అనుచరులకి పాట లేకుండా కూడా సరే ఇళ్ళకి పంచించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వమే వాళ్ళ అనుసరణలోనే జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రతి గ్రామంలో ప్రతి డోర్ క్యాంపెయిన్కి జరుగుతూ ఉంది. ఇది తెలవకుండా ఎవరికి లేదు. కాబట్టి పాలకులే ఏడ ఈ గంజాయి కావచ్చు, లేకపోతే అదేవిధంగా మందు కావచ్చు, వీటన్నిటి పరోక్షంగా ప్రోత్సహిస్తుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ పరోక్ష ప్రోత్సాహమే ఇటువంటి వాటికి హత్యలకి గురి చేస్తూ ఉంది. ఈ హత్యల వెనక ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే మా ప్రోత్సాహం లేదని నిరూపించుకోవాలంటే ప్రభుత్వం, పాలకులు, పోలీసు యంత్రాంగం అంతా కూడా వెంటనే ఇటువంటి వాళ్ళని శిక్షించాలా. అదేవిధంగా ఎక్కడైతే ఈ డ్రగ్స్ని అమ్ముతున్నారో వాళ్ళందరికీ వీళ్ళ కనుసనం జరుగుతుంది, వాళ్ళందరికీ శిక్షించాలా. వాళ్ళందరూ గుర్తించి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం జిల్లా వ్యాప్తంగా ఉంది.
కాబట్టి ఇటువంటి చేయనప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళ యొక్క ప్రోత్సాహం, పాలకుల పోలీసుల యొక్క ప్రోత్సాహం ఇటువంటి గంజాయి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా ఈ బ్రాంతి అమ్మేటువంటి వాళ్ళకి కావచ్చు, అందరం కూడా ఉండదని చెప్పని మేము అభిప్రాయపడతాము. కాబట్టి మేము దాన్ని ప్రోత్సహించడం లేదంటే పోలీసులు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని పాలకుల నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు ఈరోజు డ్రగ్స్ సాపు కింద నీరులాగా కారి పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని ఆ విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పని మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.